హలో అండి, అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే చీకట్లను తొలగించి వెలుగులని విరజిమ్మే పండుగ. ఈ దీపావళికి మనం ఇల్లంతా కూడా దీపాలను వెలిగించి ఆ దీపపు కాంతులతో ఇంటిని మెరిపిస్తూ ఉంటాం కదా. మరి ఇంటిని మెరిపించాలి అంటే ముందుగా ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదండి. ఇంటిని క్లీన్ చేసుకోవాలి అంటే అది చాలా కష్టమైన పని. ఇంట్లో రకరకాల థింగ్స్ ఉంటాయి కదా, మనం వాటికి రకరకాల క్లీనర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. దానికోసం చాలా డబ్బుని కూడా ఖర్చు పెడుతూ ఉంటాము, వృధా కూడా చేస్తూ ఉంటాము. అలాంటి డబ్బు వృధా చేయకుండా చిన్న మ్యాజిక్ లిక్విడ్ ఒకటి చెప్తానండి. ఆ మ్యాజిక్ లిక్విడ్తో ఈ దీపావళికి మీ ఇంటిని కొత్త దానిలా చాలా ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా సింపుల్గా మెరిపించేయచ్చు. మరి ఆ మ్యాజిక్ లిక్విడ్ ఏంటో చూడాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా మరి చివరి వరకు చూడాలి కదా. సో మరి ఆ మ్యాజిక్ లిక్విడ్ ఏంటో, అది ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. ఈ మ్యాజిక్ లిక్విడ్ నేను ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోనే, ఎస్పెషల్లీ చెప్పాలంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటారు కదండి, ఇంట్లో పడేసే వాటితో నేను రెడీ చేస్తున్నాను. ముందుగా ఇంట్లో మనం అందరం కూడా నిమ్మకాయలు యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఆ నిమ్మకాయల రసం తీసిన తర్వాత ఆ నిమ్మ చెక్కల్ని వేస్ట్గా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. బట్ నెక్స్ట్ నుంచి మీరు అలా చేయకండి. ఈ వేస్ట్గా పడేసిన నిమ్మ చెక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని అవి మునిగే వరకు మీరు తీసుకున్న నిమ్మ చెక్కల క్వాంటిటీని బట్టి వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపించడానికి కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను. అందులో నేను ఒక 1/2 లీటర్ వాటర్ పోసి స్టవ్ అంటించి స్టవ్ మీద పెట్టి వీటిని బాగా బాయిల్ చేయాలి. ఇందులో ఉన్న రసం అంతా కూడా వాటర్లోకి వచ్చే వరకు ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఈ నిమ్మ చెక్కల నుండి వాటర్ మొత్తం పిండేసి ఒక పక్కన పెట్టుకోవాలి. నిమ్మ చెక్కల్ని పడేయకండి. వీటిని ఉపయోగించి మళ్ళీ మనము ఇంకొక రకమైన పేస్ట్ తయారు చేసుకుంటాము. అది ఎలాగో నేను మళ్ళీ చెప్తాను. ఈ విధంగా వాటర్ అనేది మొత్తం పిండేసి తీసుకోవాలి. ఇందులో మనం వంట కోసం ఉపయోగించే వంట సోడా 1 స్పూను, అలాగే డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదండి, అది 1 స్పూను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనకి మ్యాజిక్ లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక బాటిల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ కొలిన్ బాటిల్లోకి తీసుకుంటున్నాను. ఇది అయితే మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మ్యాజిక్ లిక్విడ్ రెడీ అయిపోయింది. దీని మ్యాజిక్ చూసే ముందు నిమ్మ చెక్కలను పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని ఏం చేయాలో చూద్దామా. ఈ నిమ్మ చెక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని పేస్ట్ చేసుకొని అందులో కూడా వంట సోడా, డిటర్జెంట్ కలిపితే ఆ పేస్ట్ని రాగి, ఇత్తడి, వెండి సామాన్లని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. మరి మన మ్యాజిక్ లిక్విడ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూద్దామా అండి. మెయిన్గా మనకి కిచెన్ని క్లీన్ చేసుకోవడం చాలా కష్టం కదండి. ఎక్కువగా జిడ్డు, ఆయిల్ పడుతూ ఉంటుంది. సో అందులో మెయిన్గా కిచెన్ ప్లాట్ఫాము, గ్యాస్ స్టవ్ క్లీనింగ్కి చాలా టైం పట్టేస్తుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా గ్యాస్ స్టవ్ పైన ఈ లిక్విడ్ని స్ప్రే చేసి ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేయండి. ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకుని స్లోగా స్క్రబ్ చేయండి. గట్టిగా స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదండి, పైన స్క్రబ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక 1 మినిట్ పాటు గ్యాస్ స్టవ్ మొత్తం కూడా ఇలా స్క్రబ్ చేసి నీట్గా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఎలా ఉందో, ఎంత ఆ జిడ్డు అనేది ఎలా వదిలిపోయిందో మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఒక రీయూజబుల్ టిష్యూ పేపర్ అనేది తీసుకుని దాంతో ఇలా వైప్ చేస్తున్నాను. స్టవ్ మొత్తం కూడా నీట్గా ఎలాంటి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత మీకు టిష్యూ చూపిస్తాను చూడండి. దీనికి ఎలాంటి జిడ్డు అంటుకుని ఉందో స్టవ్ మొత్తం కూడా క్లీన్ అయిపోయాక ఇలా కనిపిస్తుంది చూడండి. స్టవ్ అయితే కొత్త దానిలా మెరిసిపోతుంది. ఇదే విధంగా కిచెన్ ప్లాట్ఫాము, స్టవ్ వెనకాల ఉండే వాలు నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అలాగే మిక్సీ జార్స్ మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి నార్మల్గా,
అప్పుడప్పుడు ఇలా ఈ లిక్విడ్ యూస్ చేసి క్లీన్ చేయండి. చూడండి ఎప్పుడు కొత్త వాటిలాగా మెరిసిపోతూ ఉంటుంది. సో మన మ్యాజిక్ లిక్విడ్ అనేది ఇలాంటి మ్యాజిక్ అయితే చేసేస్తుంది. మరి ఒక్క లిక్విడ్తోనే ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చో చూస్తున్నారు కదండి. నెక్స్ట్ కిచెన్ ర్యాక్స్ పైన కూడా మనకి మరకలు పడుతూ ఉంటాయి కదండి. ఆ మరకల్ని కూడా ఈజీగా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్ ర్యాక్సే కాదు, మనకి ఫ్లోర్ పైన ఉండే వాటిని కూడా క్లీన్ చేసేస్తుంది. ఇప్పుడు మీకు అన్నింటికన్నా జిడ్డుగా ఉండే ఒక వస్తువుని క్లీన్ చేయడం చూపిస్తాను. అదే చిమ్మీ అండి. చిమ్మీని క్లీన్ చేయడం చాలా కష్టమని చాలామంది చిమ్మీని క్లీన్ చేయడానికి క్లీనర్స్ వేరేగా వాడుతూ ఉంటారు. ఇదే క్లీనర్ని యూజ్ చేసి కొత్త దానిలా మెరిపించేయచ్చు. చిమ్మీ అయితే కొంచెం ఎక్కువ జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఈ లిక్విడ్ స్ప్రే చేసి 5 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత యాజ్ యూజువల్గా స్క్రబ్ చేసేసుకుని వాటర్తో క్లీన్ చేసేసుకోవడమే. చిమ్మీ కూడా కొత్త దానిలా మెరిసిపోతుంది. ఈ మ్యాజిక్ లిక్విడ్తో ఓన్లీ కిచెనే కదండి, ఫ్లోర్ని కూడా మెరిపించవచ్చు. మనకి టైల్స్ మధ్యలో ఇలా బ్లాక్గా అవుతూ ఉంటుంది కదా, వాటి కోసం ఎన్ని రకాల క్లీనర్స్ కొనాల్సి ఉంటుంది. ఈ లిక్విడ్ని స్ప్రే చేసి జస్ట్ స్క్రబ్తో 1-2 సార్లు స్క్రబ్ చేస్తే చాలు, ఇల్లు అయితే కొత్త దానిలా మెరిసిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మ్యాజిక్ లిక్విడ్ మ్యాజిక్ చూసారు కదా మీరు. ఈ దీపావళికి మీరు కూడా మీ ఇంటిని కొత్త దానిలాగా మెరిపించేయండి. మరి చూసారు కదండి మ్యాజిక్ లిక్విడ్. నచ్చిందా మీకు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.